రాహుల్ గాంధీ గారు మే 6 తారీఖు 2022 వరంగల్లో రైతు డిక్లరేషన్లో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. చాలా సందర్భాలలో చాలామంది నాయకులు, రాజకీయ పక్షాలు, విశ్లేషకులు కూడా గతంలో ఉన్న పాలకుల యొక్క ప్రకటనలు, నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కూడా అలవి కానీ అమలు చేయలేని హామీలు ఇచ్చిండ్రు అన్నట్టుగా చర్చలు, విశ్లేషణలు చేయడం మొదలుపెట్టిండ్రు. అందుకే ఈ మంత్రివర్గంలో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలి అని మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విశ్లేషించి, చర్చించి, వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి ఆ రైతు రుణమాఫీ చెయ్యాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు 2014 నుంచి 2018, 2018 నుంచి 2023 వరకు 2014 సంవత్సరంలో మార్చి 31, 2014 తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని ఆనాటి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే 16,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేయడం జరిగింది. అదేవిధంగా 2018 రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 11, 2023 వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని వాళ్ళు చేసిన రుణమాఫీ, రైతుల ఖాతాలో వేసిన నిధులు 12,000 కోట్ల రూపాయలు. అంటే గత ప్రభుత్వం 2 విడతలుగా 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేసిన రుణమాఫీ ఒక్కసారి 16,000 కోట్ల రూపాయలు మొదటిసారి, రెండవసారి 12,000 కోట్ల రూపాయలు. 10 సంవత్సరాలల్లా 2 విడతలల్లా చంద్రశేఖరరావు గారు చేసిన రైతు రుణమాఫీ, రైతులకు చెల్లించిన నిధులు 28,000 కోట్ల రూపాయలు. ఆ ప్రభుత్వం డిసెంబర్ 11, 2018 వరకు కట్ ఆఫ్ డేట్గా వాళ్ళు రుణమాఫీని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. మా ప్రభుత్వం డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి మొదలుపెట్టి 9, 12, 2023 వరకు సరిగ్గా 5 సంవత్సరాలు గత ప్రభుత్వం, మళ్ళొక్కసారి నేను చెప్తున్నా, గత ప్రభుత్వం డిసెంబర్ 11, 2018 తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి 2వ విడత రైతు రుణమాఫీ చేసింది. డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ 9, 2023 వరకు 5 సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి. కట్ ఆఫ్ డేట్ 12, 12, 2018 నుంచి 9, 12, 2023 మధ్యకాలంలో రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. 31,000 కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణవిముక్తి కల్పించి వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ. ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన రైతు సంక్షేమం,
రైతు రాజ్యం ఒక సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సంపూర్ణమైన విశ్వాసం భరోసా కల్పించడానికి ఈరోజు మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రకారం ఏకధాటిగా 2 లక్షల రుణమాఫీ చెయ్యాలని మేము నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వం రుణమాఫీ ₹1,00,000 చేస్తామని, 4 విడతలని, వడ్డీలు చెల్లిస్తామని రకరకాల ప్రకటనలు చేసి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ రైతులను వ్యవసాయాన్ని సంక్షోభం వైపు నెట్టేసి రైతుల ఆత్మహత్యలకు కారణమైంది. 10 సంవత్సరాలల్లా ఏ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. కానీ మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మొదటి 8 నెలల లోపుల్నే, ఎందుకంటే మేము 6 నెలలు పరిపాలన చేస్తే మొదటి 100 రోజులే పరిపాలన చేసినాం. తర్వాత దాదాపుగా 2.5 నెలలు పైచలకు ఎన్నికల కోడ్లోనే పోయింది. ఇప్పుడే మేము పరిపాలనకు పూనుకున్నాము. అందుకే మేము ఇచ్చిన మాట ప్రకారం ₹2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చెయ్యాలని మా మంత్రివర్గ సహచరులం అందరం ఒక కమిట్మెంట్తోని, ఒక సామాజిక బాధ్యతతోని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ముందుకు వచ్చినాం. అందుకే మీ ముందు మేమందరం కూర్చొని ఏకతాటి మీద ఏక గొంతుకతో ఈ నిర్ణయం తీసుకొని మీ ముందు ప్రకటన చేస్తున్నాం.